ఏ నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మన అమ్మ దయ వలన అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు అమ్మవారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? తల్లి, ఈరోజు నీకోసం ఒక తీయని వార్తను పంపుతున్నాను. ఈ రాత్రిలోగా వింటావు కదూ, జార విడుచుకోకు అని అమ్మవారు అంటూ ఉన్నారు. ఈరోజు అమ్మవారు ఇచ్చేటటువంటి సందేశం ఖచ్చితంగా రాత్రిలోపు తప్పకుండా వినమ్మా అని అమ్మవారు అంటూ ఉన్నారు. ఈ సందేశం మన కళ్ళకి ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు తప్పకుండా ఈ సందేశం మన కోసం అమ్మ తన బిడ్డల కోసం ఏం చెప్తున్నారో తెలుసుకోమని, జాగ్రత్తలు పాటించమని అమ్మవారి మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం. ఈ సందేశం ఎప్పుడైతే మీ కళ్ళ ఎదుట కనబడుతుందో తప్పకుండా ఈ సందేశాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అమ్మవారి గొప్ప శుభవార్తను మనకు అందజేయాలనుకుంటున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దండి. అయితే అమ్మవారు తన బిడ్డల కోసం అందించబోతున్నటువంటి ఆ గొప్ప సందేశం ఏమిటో, ఆ గొప్ప శుభవార్త ఏమిటో అమ్మవారి మాటల్లోనే విందామా? అమ్మవారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, వచ్చే శుక్రవారంలోక నీకోసం ఒక తీయని వార్తను పంపుతున్నానమ్మా, తప్పకుండా అందుకోవాలి. నువ్వు నన్ను అమ్మా దుర్గమ్మ తల్లి అని పిలిచినా సరే నేను నీ దగ్గరకు తప్పకుండా వస్తానమ్మా. నీ కోరిక నేను నెరవేరుస్తాను. నువ్వు నన్ను నీకు నచ్చినట్లుగా పూజించవచ్చు. నీ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. తల్లి, నా అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏది జరగదు. అవును కదా? ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బిడ్డ? నువ్వు ఆనందంగా ప్రశాంతంగా జీవించడానికి నా ఆశీర్వాదం అనుగ్రహం కోరుకున్నావు కదూ. అందుకోసం నువ్వు ఎన్నో పూజలు కూడా చేస్తూ ఉన్నావు. ఇక నువ్వు నా అనుగ్రహం పొందే రోజు వచ్చేసిందమ్మా. కానీ నువ్వు నేను చూపే మార్గంలో నడవాల్సి ఉంటుంది. అలా నువ్వు నడవాలి అంటే ఇక మిగిలినది ఒకే ఒక్క దారి మాత్రమే. అదేమిటో తెలుసా బిడ్డ? అది నీతో పాటు నాకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి నీ దుర్గమ్మ పూజ చేయడం వల్ల నువ్వు ఎంతో కష్టాన్నైనా సరే చిటికలో దాటేయగలవు. ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కోగలవు. ముళ్ళ దారినైనా సరే నీకు పూల